ఒక ఇల్లు, ఆ ఇంట్లో దొరికిన ఒక వింత డైరీ. కాకపోతే ఆ డైరీలో రేపు జరగబోయే హత్యల గురించి ముందే రాసి ఉంటే ఎలా ఉంటుంది? ఆ డైరీ వెనుక ఉన్న భయంకరమైన సీక్రెట్ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ది డైరీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. ఆ అమ్మాయి ఏంటంటే తన కుక్క ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ కుక్క పేరు పిలుచుకుంటూ ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా తన వెనకాల వస్తుందన్నమాట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే కుక్కను తీసుకొని కారులో కూర్చుంటుంది. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అమ్మా కుక్క అరుపు ఆగిపోయిందమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక డాక్టర్ దగ్గరికి తన కూతురుని తీసుకెళ్తుంది అనమాట. ఒక సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే తన కుక్క చనిపోయిన తర్వాత తన బిహేవియర్ లో కొంచెం మార్పు వచ్చిందనమాట. అందుకని హీరోయిన్ డాక్టర్ దగ్గరికి ఏంటంటే సెషన్స్ కి తీసుకెళ్తుంది. దాంతో ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కూతురికి ఒక కుక్క బొమ్మ ఇచ్చి ఇదిగో నీ కుక్క బొమ్మ దీంతో మాట్లాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఆ కుక్క చనిపోయింది మళ్ళీ తిరిగి రాదని చెప్పేసి అంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ తన కూతురుని ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ అయితే అనమాట తన బిహేవియర్ లో మార్పు వచ్చేసింది. ఆ సెషన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని ఒక ఇంటికి వెళ్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి విడాకులైంది. అంతేకాకుండా విడాకులు అయిన తర్వాత తన కూతురు ఉండడానికి ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటుంది అనమాట. అది కూడా తను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఆ తర్వాత కొంచెం అప్పు చేసి ఒక విధంగా హీరోయిన్ ఏంటంటే ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఇల్లు కొనుక్కుంటుంది. హీరోయిన్ కి ఏంటంటే ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకి మెసేజ్ చేస్తుంది. బేసికల్ గా తన భర్తతో తనకి విడాకులు అయినా సరే తానేంటంటే తన భర్తతో చాటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ భర్త మరియానా అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఆవిడతో హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే అక్కడ ఉంటున్నాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం తన భర్తకి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా తానేంటంటే వారంలో 2 రోజులు మాత్రం హీరోయిన్ వాళ్ళ భర్త దగ్గర ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది విడాకులు ఇచ్చేటప్పుడు. అందుకని తానేంటంటే ఆ అమ్మాయి నేను సేఫ్ గా ఉన్నామని చెప్పేసి ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి నచ్చింది ఏంటంటే తన భర్త మరియానా అని ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు కదా ఆ అమ్మాయి అంటే నచ్చదనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెట్టి తన బెడ్రూమ్ లో తనకు వెళ్తున్నప్పుడు సడన్ గా పైన ఉండే అటిక్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. అందులోనూ సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన కూతురు ఏమైనా ఓపెన్ చేసిందేమో అని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో ఎవరు ఉండరు. అందులోని సౌండ్ కూడా ఆగిపోతుంది అనమాట. అంతేకాకుండా ఆ రూమ్ లో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఏంట్రా ఎక్కడుందని చెప్పేసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని సామాన్లు తీసుకెళ్లిపోయిన తర్వాతే హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. అందులోని హీరోయిన్ వేరే వాళ్ళ ఇల్లు కొనుక్కుందనమాట. అలాంటిది బాక్స్ ఎవరిదని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డైరీ ఉంటుంది. అంతేకాకుండా విచిత్రమైన కొన్ని సామాన్లు ఉంటాయి అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సడన్ గా మళ్ళీ అటిక్ పైకి ఎవరో ఎక్కుతున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఒకవేళ తన కూతురు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి పైకి లేచి చూస్తే సడన్ గా తన ముందు ఏదో షాడో వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ క్లియర్ గా చూస్తే హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే అది తన షాడోనే అని చెప్పేసి అయినా సరేలే అని చెప్పేసి హీరోయిన్ కిందకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే లేచి ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తుంది అనమాట. ఏంటంటే మీ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయారా అని చెప్పేసి చేద్దాం అనుకునే సమయానికి సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. ఎందుకంటే ఈ 2 రోజులు హీరోయిన్ వాళ్ళ కూతురు తనతో ఉండాలన్నమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా డాడీ వచ్చాడని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే తనని వేరే చోటకు తీసుకెళ్తా అని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం తానేమంటాడంటే మనం ఇంటికి వెళ్ళి మరియానాతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురికి కోపం వచ్చేస్తుంది. నేను వెళ్ళను అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా నువ్వు మీ డాడీతో ఉండేది 2 రోజులు. ఆ 2 రోజులు డాడీని ఇబ్బంది పెట్టుకుని ఉండు. అంతేకాని వాళ్ళ ఇబ్బంది పెట్టమాక ఆయన అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే మమ్మీ అని చెప్పేసి వాళ్ళ నాన్నతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అదే ఇంట్లో తన ఆఫీస్ రూమ్ సెట్ చేసుకుందాం అని చెప్పేసి రూమ్ లోకి వచ్చి చూస్తే సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ తను భరించలేకపోతుంది. అందులోనూ తనకు కనిపించే విజువల్స్ కూడా బ్లర్ అయిపోతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎందుకు అలా జరుగుతుందని చెప్పేసి సడన్ గా తనకి ఫోన్ వస్తుంది అనమాట. దాంతో ఆ సౌండ్ తలనొప్పి అన్ని ఆగిపోతాయి అనమాట. వెంటనే హీరోయిన్ కూడా ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. అంతేకాకుండా ఫోన్ చేసింది ఎవరో కాదు ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళని అడుగుతుంది అనమాట హీరోయిన్. ఏంటంటే మీ బాక్స్ ఉందండి అటిక్ మీద అని చెప్పేసి అంటంతో లేదమ్మా మేము అన్ని తీసుకుని వెళ్ళిపోయాము మా సామాన్లు ఒక్కడు కూడా అక్కడ లేదమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కాకపోతే మరి బాక్స్ ఎవరిది అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఈ బాక్స్ ఎవరితో చూద్దామని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి లోపల వాళ్ళ పేరు ఉంటుందేమో అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. కాకపోతే డైరీ మాత్రమే ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి డైరీలో పేరు ఉంటుందేమో అని చెప్పి చూస్తే లోపల ఉన్న మ్యాటర్ చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవడో సైకో కిల్లర్ గాడు ఏంటంటే
అందులో వాడు మనుషుల్ని ఎలా టార్చర్ చేశాడు, ఎలా వాళ్ళని చంపాడు, వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అందులో డీటెయిల్డ్ గా రాసుకుంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి ముందు ఈ బాక్స్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి తీసుకెళ్లి చెత్త డబ్బాలో పడేస్తుంది. అంటే రోడ్డు పక్కన చెత్త డబ్బాలు ఉంటాయి కదా, దాని పక్కన పెట్టేసి మనకి ఎందుకు బాబు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆ అటిక్ మొత్తాన్ని క్లీన్ చేద్దామని చూస్తే ఆ బాక్స్ మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. భయం వేసి ఇక్కడ ఒక్క క్షణం ఉండకూడదు అని చెప్పేసి తను బయటికి పారిపోయి వచ్చేద్దాం అనుకునే సమయానికి సడన్ గా తన భర్త కాల్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వచ్చి చూస్తే తన కూతురికి చేయి కట్ అయిందంట. అందుకని తనని హాస్పిటల్ తీసుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ మరియా కూడా బాధపడుతూ కూర్చుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా మరియాకి ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకు, పాపకంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటుంది. అందులోనూ ఎలా జరిగింది ఇదని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, వంటగదిలో నా పని నేను చేసుకుంటున్నాను, పాపకి ఏదో ఒకటి వండి పెడదామని చెప్పేసి, కానీ కత్తి తీసుకొని తన చేతిని తానే కట్ చేసుకుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటి తన చేతిని తానే కట్ చేసుకుందా అని చెప్పేసి. అవును అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డాక్టర్ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఎటువంటి ప్రమాదం లేదండి, డిశ్చార్జ్ చేసేస్తాం, తీసుకెళ్లిపోండి, కానీ 3 రోజులు మాత్రం డ్రెస్సింగ్ చేయాలి చేతికి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ సరే అంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి ఇంట్లో కొంచెం గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని నేను సెట్ చేసుకుంటాను, కాబట్టి పాపని మీ దగ్గర పెట్టుకోండి, నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ తన భర్తకి ఆ బాక్స్ గురించి చెప్పడానికి ఇష్టపడదు అనమాట. అందుకని అబద్ధం చెప్తుంది. దాంతో పక్కనే ఉన్న మరియానా వచ్చేయమంటుందంటే, సరేనండి ఏదో ప్రాబ్లం అంటున్నారు కదా, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో పడుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన కూతురు అడుగుతుంది అనమాట, ఏమైందమ్మా చేయి కట్ చేసుకున్నావు అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, బంగారం నువ్వు వెళ్ళి ప్రశాంతంగా టీవీ చూడు, నేను కూడా వస్తానని చెప్పేసి పంపించేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ తో తన భర్త ఏమంటాడంటే, తాను ఏదో తెలియక చేయి కట్ చేసుకుంది, ఎందుకు ఏదో పెద్ద సీన్ లాగా తన క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటావు, ఎవరైనా కావాలని చేయి కట్ చేసుకుంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మాత్రం ఏదో డౌట్ గా ఉంటుంది అనమాట. అయినా సరే ఆ డౌట్ ని మాత్రం వ్యక్తపరచదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేచి తన కూతురు చెప్తుంది అనమాట, ఇంట్లో కొంచెం పని ఉందమ్మా, గ్యాస్ లీకేజ్ ఉంది, నేను పని చూసుకొని వచ్చి నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ ని తీసుకొని ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ బాక్స్ గురించి ఆయనకి చెప్తుంది. అంతేకాకుండా ఆ బాక్స్ ని తీసుకెళ్లి చెత్త డబ్బా దగ్గర పెట్టి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు పైన అటిక్ వస్తారనమాట. వచ్చి చూస్తే అక్కడ బాక్స్ కనిపిస్తుంది. దాంతో ఆ డాక్టర్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. అందులోని హీరోయిన్ కి అయితే ఈ రూమ్ లో ఆ సైకో కిల్లర్ గాడు ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టుంటాడు అని చెప్పేసి ఆ విజువల్స్ అన్ని తనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ ఆ డాక్టర్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డైరీని చదవటం మొదలు పెడతారనమాట. కిందకు వచ్చి ఆ డైరీలో ఆ సైకో కిల్లర్ గాడు మార్టిన్ అనే ఒక అతన్ని టార్చర్ చేసి చంపేశాడు అనమాట. అందులోనూ అతని వయసు 32 సంవత్సరాలని చెప్పేసి క్లియర్ గా రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మార్టిన్ అనే అతని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తుంది అనమాట. ఎవరైనా మిస్ అయిపోయారేమో, ఎవరైనా చనిపోయారేమో అని చెప్పేసి సెర్చ్ చేసి చూస్తే అలాంటి డీటెయిల్స్ ఏవి కనిపించవు. అందులోనూ ఈ ఏరియాలో అసలు మార్టిన్ అనే వాళ్ళు లేరనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులో హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ ఇది ఫేక్ ఏమో, ఎవరైనా స్టోరీస్ రాశారేమో అని చెప్పేసి అంటంతో లేదు లేదు, స్టోరీస్ రాసే వాళ్ళైతే ఇలా రాయరు, మరీ ముఖ్యంగా ఎలా టార్చర్ చేశాడు, ఎలా టార్చర్ చేస్తే ఎలా చనిపోయారని చెప్పేసి చాలా క్లియర్ గా రాసుంది, ఖచ్చితంగా ఇది జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది అనమాట. నేను కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం దాచుకొని ఈ ఇల్లు కొన్నాను, కాకపోతే ఈ ఇల్లు మాత్రం ఒక సైకో కిల్లర్ గాడిది, నాకు బాధగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గాడి డైరీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. అందులో ఒక డ్రాయింగ్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫేస్ అచ్చు హీరోయిన్ లాగా ఉంటుంది, కాకపోతే మొహం మీద బాగా గాయాలు ఉంటాయి. దాంతో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చూపిస్తుంది. కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ఆవిడేంటంటే ఎవరైనా హ్యాండ్ రైటింగ్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం చెప్పగలదు, కాబట్టి ఈ డైరీని తీసుకెళ్లి ఆవిడకు చూపిద్దాము, ఆ కిల్లర్ గడికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకు దొరుకుతాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరని చెప్పి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్, హీరోయిన్ వాళ్ళ కూతురు అనమాట. ఎందుకంటే 2 రోజులు అయిపోయాయి కదా, అందుకనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కూతురుని తీసుకొని వచ్చాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఆ డాక్టర్ కారు బయట చూసి, చూడు నువ్వు ఎవరితో రిలేషన్ లో ఉంటే నాతో చెప్పొచ్చు కదా, ఈ మాత్రం దానికి గ్యాస్ లీక్ అని చెప్పి అబద్ధం చెప్పడం ఎందుకని చెప్పేసి ఆయన ఏంటంటే కొంచెం సెటరికల్ గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం బాక్స్ ఉంది, సైకోగడి డైరీ ఉందని చెప్పేసి అవేమి చెప్పకుండా, అలా కాదు నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అందుకనే డాక్టర్ గారు వచ్చారని చెప్పేసి తన కూతురుని తీసుకుని లోపలికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురికి డౌట్ వచ్చేస్తుంది. ఏంటి మమ్మీ నువ్వు కూడా డాడీ మరియానాతో రిలేషన్ లో ఉన్నట్టు ఇప్పుడు ఇతనితో రిలేషన్ లో ఉంటున్నావా అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదమ్మా, కొంచెం హెల్ప్ చేయడానికి ఇంటికి వచ్చాడని చెప్పేసి తనని పైకి తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పడుకోబెట్టేటప్పుడు కూడా ఏమైంది మమ్మీ ఎందుకు హెల్ప్ కావాలి నీకు అని చెప్పేసి అంటంతో లేదు లేదు ఆయనకు నా ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాను, నువ్వు చిన్నపిల్లవు కదా
కదా అని చెప్పేసి అంటంతో, చూడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకో, నేనన్నా హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి అంటుంది. అలాంటిది ఏం అవసరం లేదు, ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురు బ్యాగ్ చూస్తుంది అనమాట. దాంట్లో ఒక డ్రాయింగ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ చూసిన తర్వాత తనకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులో ఏముంటుందంటే హీరోయిన్ వాళ్ళ కూతురు బొమ్మ, అందులోనూ తన చేతిని తానే కట్ చేసుకున్నట్టు బొమ్మ ఉంటుందన్నమాట. కట్ చేస్తే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ కూతురు తన కుక్క కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా. బేసికల్ గా అలా వెళ్ళినప్పుడు ఆ కుక్కకి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి ఆ కుక్కని తన కూతురు చేతిలో పెడతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే ఆ కుక్క అల్లాడిపోతుందని చెప్పేసి, ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పేసి, ఆ నరకం భరించలేకపోతుందని చెప్పేసి కత్తి తీసుకుని ఆ కుక్కని చంపేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే, అమ్మా ఈ కుక్కకి ఇప్పుడు ఏ బాధ లేదమ్మా, తను చనిపోయిందని చెప్పేసి అంటుంది. తన బాధ మొత్తాన్ని తీర్చేశారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లింది అనమాట. అది సంగతి. అందులోనూ ఆ సైకియాట్రిక్ డాక్టర్ కూడా ఆ కుక్కను చంపడం తప్పు కదా, హాస్పిటల్ తీసుకెళ్తే బతికేది కదా అని చెప్పేసి అంటంతో, లేదు లేదు నేను చేసిన తప్పు కాదు, తను ఎంతో బాధపడుతూ ఉంది, అంత బాధపడాల్సిన అవసరం లేదు, అందుకనే తన బాధను తీసేశానని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆయన కూడా షాక్ అవుతాడు అనమాట. అది జరిగింది. సో దీన్ని బట్టి హీరోయిన్ కి ఏంటంటే భయం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు కుక్క బాధ భరించలేకపోతుందని చెప్పేసి చంపేసింది. మరి కత్తి తీసుకుని తనను తాను ఇబ్బంది పెట్టుకుందంటే మొత్తానికి తన కూతురు ఏదో బాధపడుతుందేమో అని చెప్పేసి హీరోయిన్ కి ఒక చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇదే విషయాన్ని వెళ్లి డాక్టర్ చెప్తుంది. దాంతో డాక్టర్ ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, మీ అమ్మాయి మరియానా అని కొంచెం బ్యాడ్ చేయాలని చెప్పేసి తను అలా చేసింది అంతే తప్ప అంతకు మించి ఏం లేదు, ఎందుకంటే మీ అమ్మాయికి మరియానా నచ్చదు కదా, అందుకే అలా చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ డాక్టర్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది కదా, రైటింగ్ ను బట్టి వాడి క్యారెక్టర్ డిసైడ్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడకి డైరీ ఇచ్చి చదవమంటారనమాట. దాంతో ఆవిడ మొత్తం చదివేసి, చూడండి ఈ డైరీలో ఆ లేడీ కిల్లర్ ముగ్గురిని చంపాలనుకుంది, ఇద్దరిని చంపేసింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ పక్కన ఉన్న డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆవిడ ఏమంటుందంటే, అవును మీరు విన్నది కరెక్టే, ఇప్పుడు దాకా కిల్లర్ గాడు అనుకున్నారు, కానీ ఇప్పుడు లేడీ కిల్లర్ చంపుతుంది. మరీ ముఖ్యంగా డైరీలో ఏం రాసిందంటే అలీషియా ఆ తర్వాత ఇమాన్యుయల్ అనే ఇద్దరిని చంపేసింది ఆ కిల్లరు. కాకపోతే వాళ్ళని ఎలా టార్చర్ చేసింది, వాళ్ళు టార్చర్ భరించేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారని చెప్పేసి ప్రాపర్ గా డైరీలో ఉంది. కానీ మార్టిన్ అనే అతన్ని మాత్రం చంపలేదు, అతను జస్ట్ కిడ్నాప్ చేసింది ఆ కిల్లర్ అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే చిన్నతనంలో ఈ లేడీ కిల్లర్ ఎవరినో చంపింది, దాని గురించి అప్పుడప్పుడు హింట్లు ఇస్తుందే తప్ప అది ఎవరు అనేది మెన్షన్ చేయలేదు. సో ఏది ఏమైనా సరే లేడీ కిల్లర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మరి ఎలా అండి పట్టుకునేది అని చెప్పేసి అంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో లేవు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ అమ్మా, అదేంటంటే మనం బొటని వేలు ప్లస్ చూపుడు వేలు రెండు కలిపి పెన్ను పట్టుకుంటాం మనం. కాకపోతే ఈ లేడీ కిల్లర్ ఏంటంటే మన చేతికుండే 5 వేల మధ్యలో పెన్ను పెట్టుకుని రాస్తూ ఉంటుంది. అలా రాసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనిపెట్టండి, వాళ్ళే కిల్లర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ తలపట్టుకుంటుంది. ఇప్పుడు ఆ కిల్లర్ ని ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వస్తారు. అందులోని హీరోయిన్ అయితే బాధపడుతూ ఉంటుంది. ఒక లేడీ కిల్లర్ ఉన్న ఇంట్లో నా కూతురు నేను ఉంచడం నాకు ఇష్టం లేదు, నా భర్తకి ఇచ్చి పంపించేస్తానని చెప్పేసి అంటంతో డాక్టర్ కూడా సరే పంపించేయని చెప్పేసి అంటాడు. అందులోనూ డాక్టర్ ఏమంటాడంటే, చూడు నువ్వు బాగా ఇబ్బంది పెడుతున్నావు, స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు, కాబట్టి ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా టాబ్లెట్లు వేసుకొని నేను ఫ్రెష్ వస్తా అని చెప్పేసి తన బాత్రూమ్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సడన్ గా తనకి ఏంటంటే ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఆ రూపాన్ని పట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా హీరోయిన్ తల వెళ్లి దర్వాజా గుద్దుకుంటుంది. దాంతో బ్లడ్ గారుతూ ఉంటుంది. ఈ లోపు మన కథలో డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ పట్టుకుంటాడు. అంతేకాకుండా తనకు బ్లడ్ కారిపోతూ ఉంటే దానికి వైద్యం చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అటాక్ ఉంది కదా పైన, అక్కడ ఎవరో పరిగెత్తినట్టు సౌండ్ వస్తుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కాకపోతే హీరోయిన్ మాత్రం వెళ్లి డైరీ ఓపెన్ చేసి చూస్తే తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు డైరీలో ఏమైతే రాసున్నాయో అవన్నీ వీళ్ళకి తెలుసు, కాకపోతే మళ్ళీ కొత్తగా డైరీలో ఎవరో ఏదో రాశారనమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. మనం ఇక్కడే ఉన్నాము, డైరీ పైనే ఉంది, అలాంటి డైరీలో ఎవరు రాశారు అని చెప్పేసి హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఆ డైరీలో ఏం రాసి ఉంటుందంటే, మార్టిన్ ఇప్పటి వరకు చనిపోలేదు, బట్ 48 hours లో మార్టిన్ చంపేస్తానని చెప్పేసి ఆ లేడీ కిల్లర్ ఆ డైరీలో రాస్తుందన్నమాట. అందుకని హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కాకపోతే పక్కనే ఉన్న డాక్టర్ మాత్రం నమ్మడనమాట. ఎందుకంటే తనకి టాబ్లెట్లు ఎక్కువ డోస్ వేసుకోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తాను అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి మాత్రం ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 48 గంటల్లోపు మనం మార్టిన్ ని కనిపెట్టాలి, అంతేకాకుండా కాపాడాలి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో జరగబోయే దానికి ఈ డైరీలో జరుగుతున్న దానికి ఏదో తేడా కొడుతుంది. అంటే ఈ డైరీలో రాసింది ఏంటి, ఫ్యూచర్ లో జరగబోయేది కదా, అందుకని హీరోయిన్ భయపడుతూ ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా ఇంతకు ముందు హీరోయిన్ ఏంటి, అందులో తన బొమ్మను చూసుకుంది కదా డ్రాయింగ్ ని, కాకపోతే ఇప్పుడు డ్రాయింగ్ చూస్తే మాత్రం తన తల మీద ఎలాగైతే గాయం ఉంటుందో ఆ డ్రాయింగ్
డ్రాయింగ్ లో కూడా సేమ్ అలాగే గాయం ఉంటుంది. అందుకని హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు డాక్టర్ కూడా సరే పద నువ్వు ఏది చెప్తే చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ డైరీ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు మార్టిన్ గురించి ఎక్కడైతే రాసి ఉంటుందో అక్కడ ఒక రెస్టారెంట్ కి సంబంధించిన పాంప్లెట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే మనం మార్టిన్ ని పట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ రెస్టారెంట్ ఏంటంటే ఇప్పుడే కడుతూ ఉంటారనమాట. అందులోను రెస్టారెంట్ పాంప్లెట్ లో మాత్రం కంప్లీట్ అయిపోయిన రెస్టారెంట్ గురించి రాసి ఉంటుంది. అదే సమయంలో మార్టిన్ ఎక్కడున్నాడండి అని చెప్పి అడిగితే ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తుంది ఒక ఆవిడ. ఇతనే మార్టిన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది, ఒకవేళ వీడు పెద్ద అయిన తర్వాత చనిపోతాడేమో, ఆ లేడీ కిల్లర్ వీడిని పెద్ద అయిన తర్వాత చంపేస్తుందేమో. ఎందుకంటే ఫ్యూచర్ లో జరగబోయేది కదా డైరీలో రాసింది. అందుకని హీరోయిన్ అలా అనుకుంటుంది అనమాట. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆలోచిస్తుంది, ఒకవేళ టైం లూప్ ఏమన్నా జరుగుతుందా, టైం ట్రావెల్ చేసి మరి ఎవరైనా ఇలా రాస్తున్నారా, ఫ్యూచర్ లో జరగబోయే హత్యలు ఇలా రాస్తున్నారా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి మెంటల్ ఎక్కించే విజువల్ ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా, తానేం చేస్తుందంటే ఆ లేడీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఒక మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేసే లేడీ చెప్పినట్లు చేతి మధ్యలో పెన్సిల్ పెట్టుకొని హీరోయిన్ వాళ్ళ కూతురు రాస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా నువ్వు అలా రాయొద్దు అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు షాక్ అవుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ భర్త వస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. అదే సమయంలో పేపర్ మీద తన కూతురు ఏం రాసిందని చెప్పేసి చూసి షాక్ అయిపోతుంది అనమాట. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు కదా, అందులో వచ్చేటప్పుడు తన కూతురు కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ ఏదో కాదు, అటిక్ మీద ఒక బాక్స్ ఉంది కదా, సేమ్ అలాంటి బాక్సే తీసుకొస్తాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త వెళ్ళిపోయిన తర్వాత తన కూతురుని తీసుకుని పైన అటిక్ దగ్గర ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ బాక్స్ చూస్తే నీకేం గుర్తురాట్లేదు అని చెప్పేసి అంటంతో ఏమో నాకేం గుర్తురాట్లేదు అని చెప్పేసి అంటుంది. బాక్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న సామాన్లు చూపించినా సరే నాకేం గుర్తురాట్లేదు మమ్మీ అని చెప్పేసి అంటుంది. సర్లే వెళ్ళి కింద ఆడుకోమా అని చెప్పేసి తన కూతురుని పంపించేస్తుంది. ఆ తర్వాత డైరీ ఓపెన్ చేసి చూస్తే అందులో మార్టిన్ చనిపోయాడు అని చెప్పేసి రాసుంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే మార్టిన్ ని కాపాడలేకపోయాము అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కిల్లర్ ఎవరో కాదు నా కూతురు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన డాక్టర్ కూడా చెప్తుంది అనమాట, చూడు కిల్లర్ ఎవరో కాదు నా కూతురే, ఫ్యూచర్ లో జరగబోయే హత్యలన్నీ మనకి డైరీలో కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఇంట్లో ఏదో టైం లూప్ నడుస్తుందేమో నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా హత్యలన్నీ చేసింది నా కూతురే, ఫ్యూచర్ లో నా కూతురు ఒక కిల్లర్ గా మారబోతుందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. తను అలా ఎందుకు అంటుందంటే ఈ సినిమా స్టార్టింగ్ లో పిల్లిని చంపేసింది, ఆ తర్వాత మరియానాని బ్యాట్ చేయడానికి తనను తానే పొడి చేసుకుంది. అందుకని హీరోయిన్ అలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అందులోని పక్కనే ఉన్న డాక్టర్ ఏమంటాడంటే ఇప్పుడు మనకంతా తెలిసిపోయింది కదా, మీ అమ్మాయికి ఉన్న రోగాన్ని మనం నయం చేద్దాము, మరీ ముఖ్యంగా తన మానసిక స్థితిని నార్మల్ చేసేద్దాము, నువ్వు కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదు, తను ఆల్రెడీ కుక్కని చంపేసింది, అందులోనూ ఇంతకు ముందు మనం లాంగ్వేజ్ ద్వారా కిల్లర్ ని పసిగట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడేమంది, ఇంతకు ముందు తాను వేరే హత్య చేసింది అని చెప్పేసి అంది కదా, అదేదో కాదు, తను పెంచుకునే కుక్క పిల్లనే, ఆ కుక్క పిల్లని మొట్టమొదటిసారి కత్తితో పొడి చేసింది, కాబట్టి ఖచ్చితంగా నా కూతురు ఫ్యూచర్ లో ఒక భయంకరమైన కిల్లర్ అయిపోతుందని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న డాక్టర్ ఏమంటాడంటే సరే ముందు ఆవిడ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఆవిడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పక్కన ఉన్న డాక్టర్ అడుగుతాడు అనమాట, చూడండి ఇప్పుడు ఆ డైరీలో ఉన్న కిల్లర్ ఏంటి, చిన్నప్పుడు ఎవరినో ఫస్ట్ చంపిందన్నారు కదా, ఒకవేళ అది జంతువు అయితే అని చెప్పేసి అంటంతో లేదు మనుషులు జంతువులను చంపితే పెద్దగా ఫీల్ అవరు, కాకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితేనే ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఆ డైరీలో ఉన్న కిల్లర్ లేడీని ఎవరో కిల్లర్ గా మార్చే విధంగా ట్రీట్ చేశారు, ఏదో మొత్తానికి ఏదో జరిగింది, అందుకని తాను కిల్లర్ గా మారిపోయింది, అంతేగాని కుక్క పిల్లల్ని మేక పిల్లల్ని చంపితే మనుషులు బాధపడరని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అంటే తన కూతురు మొట్టమొదటగా ఎవరో మనిషిని చంపేసింది, ఆ చనిపోయింది ఎవరో కూడా తెలియదని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది పాపం. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కూతురు బర్త్డే జరుగుతుందన్నమాట. అందరూ హ్యాపీగా ఉంటారు, కాకపోతే హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది, ఫ్యూచర్ లో తన కూతురు కిల్లర్ కాబోతుంది అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, తనకి విడాకులు ఇచ్చిన అతను ఏంటంటే తన కొత్త భార్య మరియానాతో చాలా క్లోజ్ గా ఉంటాడు, మరి ముఖ్యంగా తనకు ఒక ఇయర్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అదే ఇయర్ రింగ్ ఆ కిల్లర్ బాక్స్ లో ఉంది కదా, అప్పుడు తనకు అర్థం అవుతుంది అనమాట, తన కూతురు మొట్టమొదటిగా చంపింది ఎవరినో కాదు మరియానా అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడంటే ఈ అమ్మాయికి నచ్చదు కదా, అందుకనే చంపుంటుందని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అయిపోయి తనని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏంటంటే ఇప్పుడు తన కూతురుని తన భర్తతో పంపిస్తే ఖచ్చితంగా మరియానా అని చంపేస్తుందని చెప్పేసి భయం మొదలవుతుంది. అందుకనే వీకెండ్ లో తన భర్త కాల్ చేసినా సరే తానేంటంటే లిఫ్ట్ చేయదనమాట, ఎందుకంటే కాల్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా తన భర్తతో పంపించాలి అందుకని. అంతేకాకుండా ఒక రోజు హీరోయిన్ కి ఏంటంటే డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా పైకి వెళ్తుంది, అటిక్కి వెళ్ళిన తర్వాత చూడమ్మా నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే
ఫ్యూచర్ నుంచి వచ్చి ఇక్కడ రాస్తుందేమో అని చెప్పేసి తనకు డౌట్ వస్తుంది అనమాట. అందుకనే మాట్లాడుతూ ఉంటుంది. తను మాట్లాడితే నిజంగానే ఎవరో కిందకి పరిగెడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తాను కూడా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే సడన్ గా తన కూతురు రూమ్ లోకి వెళ్లి ఆ రూపం ఏంటంటే తలుపు వేసుకుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ మాత్రం తలుపు తీ అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ తలుపు నెడుతుంది. ఎందుకంటే తన కూతురు వచ్చి తలుపు తెద్దాం అనుకుంటుంది, కానీ తలుపు నెట్టడం వల్ల ఆ డోర్ కాస్త తన కూతురు మొహాన్ని తగులుతుంది. దాంతో తనకి దెబ్బ తగులుతుంది. ఇంకేముంది సారీ అమ్మా అని చెప్పేసి కూతుర్ని దగ్గర తీసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పడుకునేటప్పుడు కూడా చూడమ్మా నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కూతుర్ని స్కూల్ కూడా పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెడుతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ మరియానాని కాకుండా వేరే వాళ్ళని చంపిందేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి స్కూల్ పంపించదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైంది నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అమ్మాయిని ఎందుకు పంపించలేదని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కూతురు కూడా కిందకు వస్తుంది అనమాట. కాకపోతే ఆ అమ్మాయి మొహం మీద గాయం చూసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి కోపం వచ్చేస్తుంది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అమ్మాయిని స్కూల్ పంపించలేదు, ఏంటా గాయం అని చెప్పేసి అంటంతో నీకు అర్థం కాదు నేను చెప్పిన అని చెప్పేసి తాను ఏంటంటే నచ్చ చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కోపం వచ్చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో డాక్టర్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంటంటే మీరు సెషన్ కి తీసుకుని రాలేదని చెప్పేసి అంటంతో చూడండి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు, అందులో నా కూతురు మెల్లమెల్లగా సీరియల్ కిల్లర్ లాగా మారిపోతుంది, కాబట్టి నా కూతురు నేను కాపాడుకుంటున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే పాపం డాక్టర్ గారు మాత్రం ఎలాగోలో నచ్చ చెప్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఇద్దరు పోలీసులను తీసుకొని వస్తాడు. ఎందుకంటే వారంలో 2 రోజులు తన కూతురు తన దగ్గర ఉండాలి కదా, అందుకని. దాంతో పోలీసులు కూడా వచ్చేసి కాదండి పంపించాలి కదండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక తన కూతురు చెప్తుంది అనమాట. చూడమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్ట మాకు, 2 days మాత్రం ప్రశాంతంగా ఉండరు అని చెప్పేసి తనని పంపిస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేసేటప్పుడు మరియానా ఉంది కదా, తానే ఉంటుందంటే ముగ్గురు కలిసి సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే నేను రాను, నువ్వు కేవలం మా నాన్నకి భార్య మాత్రమే, నాకు తల్లి కాదని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కోపం వచ్చేసి ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి తన కూతుర్ని తిడతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డైరీని మళ్ళీ చదువుతూ ఉంటుంది అనమాట. ఆ డైరీలో ఏం రాసి ఉంటుందంటే ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది, ఆ తర్వాత నా మనసు మారిపోయిందని చెప్పేసి అందులో ఉంటుంది. భయంకరమైన సంఘటన ఏం జరిగిందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటున్నప్పుడు ఒక పెద్ద భూకంపం వస్తుంది అనమాట. ఇల్లంతా షేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి డాక్టర్ కి భయం వేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మరియానా వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. బట్ వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కూతురుని బయటికి రమ్మంటాడు, రామ్మా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అక్కడ భూకంపం ఆగిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఒక భయంకరమైన సంఘటన అంటే ఈ భూకంపం ఏమో అని చెప్పేసి, ఈ భూకంపం తర్వాత నా కూతురు ఎవరైనా చంపుతుందని చెప్పేసి తనకు భయం వేసి డాక్టర్ని తీసుకొని కారు తీసుకొని బయలుదేరుతుంది. కాకపోతే తన కూతురు కోసం వచ్చే దారిలో రోడ్డు అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడి ఉంటుంది. ఆ చెట్టు తీయడానికి 2 గంటలు టైం పడుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే మెల్లగా లెగ్సి వాళ్ళ నాన్న ఆ మరియానా పడుకున్న రూమ్ కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత టేబుల్ మీద మరియానా పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట, దాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా తన జుట్టు కట్ చేయడానికి వెళ్తుంది అనమాట. సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి మెలకు వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు, కత్తెర తీసుకొచ్చి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని చెప్పేసి తనని బయటికి తీసుకెళ్లి తిడుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాకు అమ్మ కావాలి అని చెప్పేసి అంటుంది. అమ్మ కావాలంటే నాతో చెప్పాలి, అంతేగాని సిజర్ తీసుకొచ్చి మరియానా జుట్టు కత్తిరించాలని చెప్పేసి తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత డాక్టర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఎలాగోలాగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇంటికి రీచ్ అవుతారు. దాంతో హీరోయిన్ కూడా హడావుడిగా పైకి వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోవడానికి కారణం ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ కూతురు అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కూతురుని తిడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురు కోపం వచ్చేసి వాళ్ళ నాన్నని నెట్టేస్తుంది. దాంతో ఆయన మెట్లు మించి డొల్లుకుంటూ కింద పడిపోయి చనిపోతాడనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది తన కూతురు మొట్టమొదటిసారి హత్య చేసింది ఎవరినో కాదు తన భర్తనే అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అందులో తను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది తన కూతురు ఒక సీరియల్ కిల్లర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకేముంది పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత అమ్మాయిని మీరు తీసుకెళ్ళడం కుదరదు, ఆ అమ్మాయిని మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కూతురు ఫ్యూచర్ లో చాలా హత్యలు చేయబోతుంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక పోలీస్ వచ్చేసి హీరోయిన్ పక్కన ఉన్న డాక్టర్ ని లోపల పిలుస్తుంది అనమాట. చిన్న ప్రొసీజర్ ఉందండి రమ్మని చెప్పంటంతో ఆయన కూడా లోపలికి వెళ్తాడు. బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా తన కూతురుని తీసుకొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కారులో. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ తన కూతురుని అడుగుతుంది నువ్వు ఎవరిని చంపావు తెలుసా,
నీ తండ్రిని చంపిన దానివి ఇంకా ఎంతమందిని చంపుతావు అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే కారుని ర్యాష్ గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ ఎలా చేస్తుంది, దానివల్ల కారు ఎగిరి లోయలో పడుతుంది. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంటుంది. అందులోనూ హీరోయిన్ కి మెలుగు వచ్చి ఎదురుగా చూస్తే తన కూతురికి చిన్న చిన్న గాయాలై ఉంటాయి అన్నమాట. తాను కూడా ఎదురుగా కూర్చొని ఉంటుంది, వీళ్ళమ్మని చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.